శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. డిసెంబర్ 1వ తేదీ నుంచి డిసెంబర్ 10వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి 10 రోజులు రాశి ఫలితాలు ఎలా ఉంటాయో, ఈ 10 రోజుల్లో గ్రహాల సంచారం ఎలా ఉందో, గ్రహాల సంచారం బట్టి ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయో, ఏ గ్రహాలు అనుకూలించట్లేదో, గ్రహం అనుకూలించినప్పుడు ఆ గ్రహం అనుకూలించాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో, ఎలాంటి దానాలు ఇచ్చుకోవాలో, ఏ మంత్రం చదువుకోవాలో, అదేవిధంగా ఏ స్తోత్రాలు వినాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేసుకోవాలో, ఈ 10 రోజుల్లో కూడా ద్వాదశ రాశుల వాళ్ళకి రాశి ఫలితాలు ఎలా ఉంటాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 10 మధ్యలో గ్రహాల సంచారం బట్టి ఫలితాలు పరిశీలిస్తే రవి 11వ స్థానంలో అద్భుతంగా యోగిస్తున్నాడు. అంటే మకర రాశి వాళ్ళకి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది, ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశం ఉంది, కావలసిన చోటికి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంది, ఆఫీసులో హోదా మీకు పెరిగే అవకాశం ఉంది, మీ స్టేటస్ అనేది ఆఫీసులో పెరుగుతుంది, బాస్ మీకు చాలా అనుకూలంగా ఉంటాడు, కొలీగ్స్ అందరూ ఫేవరబుల్గా ఉంటారు, రాజకీయాల్లో చక్రం తిప్పుతారు, పదవులు వచ్చే యోగం ఉంది, తండ్రితో ఉన్న డిస్ప్యూట్స్ క్లియర్ అయిపోతాయి, తండ్రి బాగా అనుకూలంగా ఉంటాడు, తండ్రి తరపు బంధువులు కూడా బాగా సహాయం చేస్తారు, వ్యవసాయ రంగంలో కూడా మంచి లాభాలు పొందగలుగుతారు, అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. 11వ ఇంట్లో రవి వల్ల సాంఘికంగా పరపతి, హోదా, గౌరవము, స్టేటస్ ఇవన్నీ పొందే యోగం మకర రాశి వాళ్ళకు ఉన్నాయి. అలాగే బుధుడు 10, 11 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 6 రోజులు 10వ సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. తర్వాత 4 రోజులు 11వ సంచారం చేస్తూ అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. అంటే డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 6 వరకు మకర రాశి విద్యార్థులు హార్డ్ వర్క్ చేస్తేనే ర్యాంకులు వస్తాయి, బాగా చదివితేనే ఎగ్జామ్స్ పాస్ అవుతారు. మొదటి 6 రోజుల్లో కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళితే సెలెక్ట్ అవ్వడం కష్టంగా ఉంటుంది. ఉన్న జాబ్లో రవి బలం ఉంది కాబట్టి ఎక్సలెంట్గా ఉంటుంది, కానీ కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళితే మాత్రం బుధుడి బలం లేదు కాబట్టి మొదటి 6 రోజుల్లో కొత్త జాబ్ రావడం కష్టంగా ఉంటుంది. మొదటి 6 రోజుల్లో వ్యాపారం కూడా యావరేజ్గా ఉంటుంది, అంత గొప్ప లాభాలు ఏం కనిపించవు. కానీ డిసెంబర్ 7, డిసెంబర్ 8, డిసెంబర్ 9, డిసెంబర్ 10 ఈ 4 రోజుల్లో మాత్రం మకర రాశి విద్యార్థులకు తిరుగులేదు. కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తే ఖచ్చితంగా మంచి ర్యాంక్ వస్తుంది, కావాల్సిన చోట సీట్ వస్తుంది. డిసెంబర్ 7, 8, 9, 10 ఈ డేట్స్లో మకర రాశి వాళ్ళు కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళితే 100% కొత్త జాబ్ వస్తుంది, మంచి ప్యాకేజ్తో వస్తుంది, ఇంటర్వ్యూలో బ్రహ్మాండంగా రాణించి ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతారు. బిజినెస్ కూడా డిసెంబర్ 7, 8, 9, 10 తేదీల్లో ఊహించిన దానికంటే బాగా సాగుతుంది, ఎక్కువ లాభాలు వస్తాయి. విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగంలో డిసెంబర్ 7, 8, 9, 10 తేదీల్లో మకర రాశి వాళ్ళకి తిరుగుండదు. కానీ డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 6 మధ్యలో మాత్రం బుధుడి బలం లేకపోవటం వల్ల విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ప్రతికూల ఫలితాలు వస్తాయి. అవి తొలగిపోవాలంటే గణపతిని గరిక, ఎర్ర పుష్పాలతో ఇంట్లో పూజించుకోండి, కొబ్బరి నూనె దీపం పెట్టండి. వీలైతే గణపతి ఆలయానికి వెళ్ళి ఆలయంలో కూడా కొబ్బరి నూనె దీపం పెడితే మంచిది. ప్రతిరోజు కూడా గణపతికి సంబంధించిన గం క్షిప్రప్రసాదనాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోండి. సంకటనాశక గణేష స్తోత్రం వినండి. నానబెట్టిన పెసలు ఆవుకు పెట్టడం, కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి దానం ఇవ్వటం ద్వారా మొదటి 6 రోజుల్లో కూడా బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అనుకూల ఫలితాలు పొందవచ్చు. ఇక కుజుడి సంచారం తీసుకుంటే మకర రాశి వాళ్ళ కుజుడు 11, 12 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 7 రోజులు 11వ సంచారం, తర్వాత 3 రోజులు 12వ సంచారం. అంటే డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 7 వరకు ప్రాపర్టీ కొనడానికి, అమ్మటానికి బ్రహ్మాండంగా అవకాశాలు మకర రాశి వాళ్ళకు ఉన్నాయి. రియల్ ఎస్టేట్లో మంచి డీల్ ఓకే అయ్యే అవకాశం ఉంది, బ్యాంకు లోన్లు శాంక్షన్ అయ్యే అవకాశం ఉంది, ప్రాపర్టీస్ పరంగా బెనిఫిట్స్ పొందే అవకాశం ఉంది, బ్రదర్స్ సపోర్ట్ బ్రహ్మాండంగా ఉంటుంది, బ్యాంక్ లోన్లు తొందరగా శాంక్షన్ అవుతాయి, ఫుడ్ బిజినెస్లో ఎక్సలెంట్ లాభాలు వస్తాయి. ఇవన్నీ డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 7 మధ్యలో మకర రాశి వాళ్ళకి కుజుడి 11వ స్థాన సంచారం వల్ల కలిగే ప్రయోజనాలు. కానీ డిసెంబర్ 8, 9, 10 ఈ 3 రోజుల్లో మాత్రం కుజుడు 12వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. వ్యయ కుజదోషం అంటారు. ఎదుటి వాళ్ళ ఏడుపు పెరిగిపోతుంది, చివరి 3 రోజుల్లో కనుదిష్టి పెరిగిపోతుంది, శత్రువులు పెరిగిపోతారు, సోదరులతో గొడవలయ్యే అవకాశం ఉంది. ఈ సమస్యలన్నీ పోవాలంటే చివరి 3 రోజుల్లో బ్యాంకు లోన్లు శాంక్షన్ కావాలన్నా, అప్పులు తీరాలన్నా, రియల్ ఎస్టేట్లో సక్సెస్ అవ్వాలన్నా, కనుదిష్టి తొలగిపోవాలన్నా, ఎదుటి వాళ్ళ ఏడుపు నుంచి బయటపడాలన్నా ఓం స్కందాయ నమః అనే సుబ్రహ్మణ్య నామాన్ని రోజు 21 సార్లు చదువుకోండి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినండి. సుబ్రహ్మణ్య ఆలయంలో రాహుకాలంలో చివరి 3 రోజుల్లో నిమ్మదీపాలు ఒకసారి వెలిగించుకోండి, అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించడం, కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం ద్వారా చివరి 3 రోజుల్లో కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి.
అలాగే శుక్రుడు 11వ స్థానంలో యోగిస్తున్నాడు. శుక్రుడి బలం మకర రాశికి బ్రహ్మాండంగా ఉంది. ఆకస్మిక ధనప్రాప్తి యోగం ఉంది. లేడీస్ సపోర్ట్ ఎక్సలెంట్గా ఉంటుంది. కొత్త కొత్త ప్రేమ వ్యవహారాలు చిగురిస్తాయి. ప్రేమ వ్యవహారాలు విజయవంతం చేసుకుంటారు. కొత్త పరిచయాలు ఆనందాన్ని కలిగింపజేస్తూ ఉంటాయి. సినిమా, టీవీ రంగాలు, సంగీత, నాట్య రంగాల్లో బ్రహ్మాండంగా చక్రం తిప్పగలుగుతారు. పేరు, డబ్బు సంపాదిస్తారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో, అందానికి సంబంధించిన వ్యాపారాల్లో మాత్రం ప్రత్యేకంగా ఎక్కువ లాభాలు పొందడానికి అవకాశం ఉంది. జీవితాన్ని ఆనందమయంగా గడుపుతారు. వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. అంటే మకర రాశి వాళ్ళకి ఈ 10 రోజుల్లో రవి బలం ఎక్సలెంట్గా ఉంది. శుక్రుడి బలం ఎక్సలెంట్గా ఉంది. కుజుడు మొదటి 7 రోజుల్లో ఎక్సలెంట్గా ఉన్నాడు. బుధుడు చివరి 4 రోజుల్లో ఎక్సలెంట్గా ఉన్నాడు. మేజర్గా గ్రహాలన్నీ ఫేవరబుల్గా ఉన్నాయి. కొన్ని రోజులు బుధుడు, కొన్ని రోజులు కుజుడి బలం మాత్రమే లేదు. కాబట్టి వీటికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే మకర రాశి వాళ్ళకి ఈ 10 రోజుల్లో తిరుగుండదనే చెప్పాలి. మకర రాశి వాళ్ళు ఏ కొత్త కార్యక్రమాన్ని ఈ 10 రోజుల్లో ప్రారంభించినా సరే దాదాపుగా ఆ కార్యక్రమం పరంగా అనుకూల ఫలితాలు పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంది. గోచార పరంగా ద్వాదశ రాశుల వాళ్ళకి కొన్ని గ్రహాల అనుకూలత, కొన్ని గ్రహాల వ్యతిరేకత అనేది ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటుంది. అయితే గ్రహాల అనుకూలత, గ్రహాల వ్యతిరేకత ఎలా ఉన్నా చాలామందికి అప్పుల సమస్యలు ఎక్కువగా ఉంటాయి. మొండి బాకీల సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అంటే వ్యక్తుల్ని నమ్మి ధనం ఇస్తే ఆ ధనం తిరిగి రాక ఇబ్బంది పడుతూ ఉంటారు. అప్పుల సమస్యల నుంచి బయటపడటానికి, రావలసిన డబ్బులు సకాలంలో చేతికొచ్చి మొండి బాకీల సమస్యల నుంచి బయటపడటానికి కొన్ని సులభమైన విధి విధానాలు ఏ రాశి వాళ్ళైనా పాటించుకోవచ్చు. అప్పుల సమస్యలు ఎక్కువ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మంగళవారం పూట నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి గోమాతకు తినిపిస్తే అప్పుల సమస్యల నుంచి క్రమక్రమంగా బయటపడవచ్చు. అలాగే అప్పులు ఎక్కువ ఉన్న వాళ్ళు మంగళవారం పూట శివాలయానికి వెళ్ళి శివాలయంలో 1 కేజీ ఎర్ర కందిపప్పు అక్కడ ఉన్నటువంటి పంతులు గారికి, పూజారి గారికి ఇచ్చి ఓం రుణముక్తేశ్వర మహాదేవాయ నమః ఈ మంత్రం చదువుతూ శివాలయంలో 9 ప్రదక్షిణలు చేయండి. అప్పుల సమస్యల నుంచి తొందరగా బయటపడచ్చు. అప్పులు ఎక్కువగా ఉన్నవాళ్ళు మంగళవారం పూట కుజదీపాన్ని మీ ఇంట్లో వెలిగించుకోండి. కుజదీపం ఎలా వెలిగించాలంటే మంగళవారం స్నానం చేశాక మీ ఇంట్లో దక్షిణం వైపు ఒక పీట ఉంచండి. ఆ పీట మీద బియ్యపు పిండితో ముగ్గు వేయండి. ఒక మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిద ఉంచి నువ్వుల నూనె పోసి 9 ఎరుపు ఒత్తులు తీసుకుని ఆ 9 ఎరుపు ఒత్తులు కలిపి ఒకే ఒత్తిగా చేసి ఆ ఒత్తి దక్షిణం వైపు వెలిగేలాగా దీపం పెట్టండి. దీన్ని కుజ దీపం అంటారు. రుణ నివారణ దీపం అంటారు. అంటే మంగళవారం పూట కుజుడికి ఇష్టమైన దిక్కు దక్షిణ దిక్కు కాబట్టి స్నానం చేశాక హాల్లో దక్షిణం వైపు, కుజుడికి ఎరుపు రంగు అంటే ఇష్టం కాబట్టి, కుజుడికి 9 అంకె ఇష్టం కాబట్టి 9 ఎర్ర ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి దక్షిణం వైపు ఆ ఒత్తి కనీసం గంట సేపు వెలిగేలా దీపం పెడితే ఈ కుజ దీపం వల్ల క్రమక్రమంగా అప్పుల బాధల నుంచి బయటపడవచ్చు. ఎర్ర ఒత్తులు లేకపోతే ఒత్తులకి పూర్తిగా కుంకుమ రాయండి, అప్పుడు అవి ఎర్ర ఒత్తులు అవుతాయి. ఇలా కుజదీపం పెట్టండి, అప్పుల సమస్యల నుంచి బయటపడండి. అప్పులు ఎక్కువగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ప్రతిరోజు ఓం అం అంగారకాయ నమః ఈ మంత్రాన్ని 9 సార్లు చదువుకుంటూ ఉంటే క్రమంగా అప్పుల సమస్యల నుంచి బయటపడచ్చు. అప్పులు ఎక్కువగా ఉన్న వాళ్ళు ఇంట్లో వాయువ్యంలో ఒక గాజు బౌల్ ఉంచి దానిలో నీళ్లు పోసి పాలరాయి వేసి ఉంచండి. ఇంట్లో వాయువ్యం మూల గాజు బౌల్లో నీళ్లు పోసి పాలరాయి వేసి ఉంచినట్లయితే చాలా తొందరగా అప్పుల సమస్యల నుంచి బయటపడవచ్చు. ఏదో ఒక విధంగా ధనం కలిసి వచ్చి పెద్ద మొత్తంలో ఉన్న అప్పుల నుంచి బయటపడతారు. అలాగే చాలామందికి ఎదుటి వాళ్ళకు డబ్బులు ఇచ్చి ఆ డబ్బులు తిరిగి రాక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇచ్చిన డబ్బు తిరిగి రాక ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైనా సరే శనివారం రోజు ఒక తాంత్రిక పరిహారం పాటిస్తే ఇచ్చిన డబ్బులు తొందరగా చేతికి వస్తాయి. ఆ తాంత్రిక పరిహారం ఏంటంటే శనివారం రోజు ఎక్కడైనా దగ్గరలో ఉన్న రావి చెట్టు దగ్గరకు వెళ్ళండి. ఆ రావి చెట్టు దగ్గర మట్టి తీయండి, చిన్న గుంట తవ్వండి, పెద్ద గుంట తవ్వకండి. రావి చెట్టు దగ్గర శనివారం చిన్న గుంట తవ్వండి. దేవాలయంలో రావి చెట్టు అయినా, మీ ఇంటికి దగ్గరలో ఉన్న రావి చెట్టు అయినా, ఏ రావి చెట్టు అయినా సరే శనివారం చిన్న గుంట తవ్వి ఆ గుంటలో నల్ల మినుములు, పెరుగు ఈ రెండింటినీ కలిపి పోస్తూ మీకు డబ్బులు ఇవ్వాల్సిన వ్యక్తుల పేర్లు చెప్పుకోండి. వాళ్ళ పేర్లు చెప్తూ నల్ల మినుములు, పెరుగు ఈ రెండింటిని ఆ గుంటలో పోసి మట్టి కప్పేసి ఇంకా మళ్ళీ రావి చెట్టు వైపు చూడకుండా, అంటే వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేసేయండి. ఇలా
కనీసం 9 శనివారాలు చేయండి. 9 శనివారాలు ఈ తాంత్రిక పరిహారం చేస్తే మీకు రావాల్సిన డబ్బులు తొందరగా చేతికి వస్తాయి. ఈ తాంత్రిక పరిహారం చేసినప్పటికీ ఇంకా ఇవ్వవలసిన వాళ్ళు ఇవ్వక ఆలస్యం చేస్తూ ఉన్నట్లయితే మన్య సూక్త పారాయణ అని ఒక ప్రత్యేకమైన పారాయణం ఉంటుంది. మంగళవారం రోజు ఆంజనేయ స్వామి ఆలయంలో మన్య సూక్త పారాయణ 108 సార్లు పంతులు గారితో చేయించుకోండి. పెద్ద మొత్తంలో ఉన్నటువంటి ధనం ఇవ్వవలసిన వాళ్ళు అతి త్వరలో మీకు తిరిగి ఇవ్వటానికి ఈ మన్య సూక్త పారాయణ విశేషంగా సహకరిస్తుంది. కాబట్టి అప్పుల సమస్యల నుంచి బయటపడటానికి, రావలసిన ధనం తొందరగా రావటానికి ఈ విధి విధానాలు పాటించండి. ఎప్పటికప్పుడు వారఫలాలు, మాసఫలాలు, దినఫలాలు వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే గ్రహాల సంచారం బట్టి, గ్రహాల సంచారంలో మార్పును బట్టి ఏ గ్రహాలు యోగిస్తున్నాయో ఏ గ్రహాలు యోగించటం లేదో తెలుసుకోవాలనుకుంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.